ఓకే రైట్ ఓకే రైట్ ఓకే రైట్ రైట్ सरपंच गारू వచ్చినాక మాకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇల్లు పేద కుటుంబానికే అని రేవంత్ అన్న చెప్పిన మాట, సోనియమ్మ చెప్పిన మాట
అది నిజం. ఇది ఇప్పుడు మేము కూడా గృహప్రవేశం చేసుకున్నాం. అందుకు రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు బిఎల్ఆర్ ఎమ్మెల్యే తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు సర్పంచ్ గారికి, కేజీఆర్ కాలనీకి, పంచాయత్ సెక్రటరీ గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కేజీఆర్ కాలనీ గ్రామ పంచాయతీ నందు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదింటి కలను నిజం చేయాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో మరి గత 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క ఇల్లుని ఇవ్వకుండా కాలం గడిపినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేర ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పడంతో మరి అదేవిధంగా దానిని పాటిస్తూ ఈరోజు కేజీఆర్ కాలనీ గ్రామ పంచాయతీలో సుమారు 42 ఇండ్లను గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మాకు కల్పించినందుకు సర్పంచ్గా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈ గ్రామ పంచాయతీ మొత్తం తిరిగి చూడండి, మొత్తం ఇళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ప్రతి పేదవాడు ఏ ఒక్క గుడిసె లేకుండా, రేకుల ఇల్లు లేకుండా, నాసిరకపు అంటే ఆనాడు వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతను బట్టి తక్కువ మొత్తంలో కట్టుకున్నటువంటి ఇల్లు కూడా వానొస్తే వల్ల గాలొస్తే గలగల లెక్క లేచిపోయేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ ఇళ్ళన్నిటిని కూడా కడుతుంటే ఇప్పటి నుంచి కాదు, గత ఇంకా 40-50 సంవత్సరాల వరకు కూడా ఆ కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండేటువంటి పరిస్థితిని తీసుకొచ్చిందే మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా 2వ విడత 3వ విడత గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పేసి అంటున్నారు. కేజీఆర్ కాలనీ గ్రామ పంచాయతీ ప్రజలకు సర్పంచ్గా నా విజ్ఞప్తి ఒకటే, దయచేసి ఒక నెల రోజులు ఓపిక పట్టండి. మీకు ఇంకా ఇళ్లను తీసుకొచ్చేటువంటి బాధ్యతను సర్పంచ్గా మీ పౌరుడిగా తెలియజేస్తా ఉన్నా.